హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సినీ జ్యోతిషుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ప్రముఖులకు జ్యోతిష్యం చెబుతూ పాపులర్ అయిన ఈయన ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. నాగ చైతన్య సమాంత విషయంలో చెప్పిన జాతకం నిజం కావడంతో వెలుగులోకి వచ్చిన వేణుస్వామి ఇప్పుడు మరోసారి ప్రభాస్ జాతకం విషయంలో చెప్పింది నిజమైందని తెలుస్తోంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ఇక ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ చిత్రం సెప్టెంబర్లోనే రిలీజ్ కావాల్సి ఉండగా మేకర్స్ పోస్ట్ పోన్ చేసి డిసెంబర్కి తీసుకొచ్చారు. ఈ కొత్త విడుదల తేదీలో సలార్ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్, డంకీ, హాలీవుడ్ మూవీ అక్వామాన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే అసలు సలార్ మూవీ టీం ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. తాజాగా ఈ ప్రశ్నకు సలార్ నిర్మాత విజయ్ కిరంగ్దూర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరంగ్దూర్ మాట్లాడుతూ, మేము జాతకాలు బాగా నమ్ముతామని చెప్పుకుని వచ్చారు. దశాబ్దం కాలంగా మేము అనుసరిస్తున్న పద్ధతిలోనే సలార్ రిలీజ్ డేట్ని కూడా ఎంపిక చేశామని వెల్లడించారు. అలాగే సలార్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ఉగ్రం రీమేక్ అంటూ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు నిర్మాత. ఉగ్రం రీమేక్ అనే వార్తలపై నిజం లేదని చెప్పుకొచ్చారు. ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ ఇలా ప్రతి దానిని ప్రశాంత్ నీల్ భిన్నంగా తెరకెక్కించారని చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో వేగం పెంచామని వెల్లడించారు. సలార్ నుంచి రేపు సూర్యుడే అనే పాటను విడుదల చేయనున్నారని తెలిపారు. ఇక మరో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇలా ఫుల్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సినీ జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పిందే నిజమైందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభాస్ జాతకం చెబుతూ ప్రభాస్ జాతకం బాగలేదని చెప్పుకొచ్చారు. ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలకు కూడా జాతకాలు చూపించుకోవాలని ఆయన చెప్పారు. అలా ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.